నేనేమో ఆ పార్టీ గురించి ఈ పార్టీ గురించి మాట్లాడాను. వాళ్ళు తిట్టే కానీ తిట్టిండ్రు, నేను తిట్టే పని కూడా చేయాలి. ఎప్పుడు ప్రజలు తప్పు చేయరు, తప్పు చేయించేటోడు లీడర్. ప్రజలు తప్పు చేయరు, వాళ్ళంతా వాళ్ళు చేయిస్తారు, మన అవసరాలు చేయిస్తారు. మనం ఏ ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు, ఏ ఎంపీ ఎన్నికలప్పుడు వాళ్ళ ఇంటికి పోయి పైసలు అడగం. మన ఇంటికే వాళ్ళు వస్తారు. పడుకున్నారా లేదా తలుపు కొడతారు. తలుపు తీయగానే నాకు ఓటు వేయి, నీకు 3,000 రూపాయలు ఇస్తా అని చెప్పి వాళ్ళు ఇస్తారు తప్ప ప్రజలు ఎప్పుడు ఎవరింటికి పోయి పైసలు అడగరు. ఇక దాని గురించి నేను చెప్తాను. పెద్దలు మోహన్ రెడ్డి గారు, దుద్దు శ్రీనివాస్ గారు, సుదర్శన్ రెడ్డి గారు, రాధిక గారు, మీ అభ్యర్థులు, నేను వచ్చింది పొద్దున పక్కకే ఉంటాయి. ఈ శామీర్పేటలో ఉంటాను, నేను తెలుసు కదా, నేను ఇక్కడనే ఉంటాను, ఇంకోటి పక్కన. నేను వచ్చింది 10వ వార్డు అభ్యర్థి ఏమో తుంకి జ్యోతి. వాళ్ళ ఫాదర్ చనిపోయిందని ఆమె లేదు, వాళ్ళ భర్త ఉన్నాడు. వాళ్ళ భర్త పేరు భాస్కర్. నువ్వేనా? వాళ్ళ భర్త పేరు భాస్కర్. ఆయన్ని మీ చేతులు పెట్టిపోతున్నా, ఆమె వాళ్ళ తండ్రి చనిపోయిందని పోయినట. 11వ వార్డు అభ్యర్థి ఏమో గోవర్ధన్ రెడ్డి. వేదిక ఉన్నటువంటి పెద్దలకు, మా మజీద్పూర్ ఆడబిడ్డలకు, మా అన్నలకు, మా నాయకులందరికీ నమస్కారం. ప్రజలు మీరు ఓటేస్తేనే ఓ ఎమ్మెల్యే అవుతాడు, ఓ ఎంపీ అవుతాడు, ఓ కార్పొరేటర్ అవుతాడు. మీ ఓట్లకు పుట్టిన ఆ పదవులు తప్ప ఆ పదవులు మార్కెట్లో కొనుక్కుంటే దొరికేటివి కావు. నేను చాలాసార్లు చెప్తా. నాకు మీరు మొన్న ఓట్లు వేసిండ్రు, 4 లక్షల మెజార్టీతో గెలిపించాను మీరు నన్ను. నేను అప్పుడు మజిల్పూర్ రాలే. ఇవాళ వీళ్ళు గోవర్ధన్ రెడ్డి కానీ భాస్కర్ కానీ రోజుకు 2 సార్లు, పొద్దున ఒక పూట, సాయంత్రం ఒక పూట మీ ఇంటికి వస్తాను ఓటు కోసం. ఎందుకంటే ఈ ఊళ్ళో ఉంటారు కాబట్టి, 8 రోజులు ఉంది కాబట్టి తిరుగుతారు. నాకేమో అప్పుడు తినడానికి కూడా టైం దొరకలే. కానీ ఒకటే ఒక దానికోసం ఓటేసిండు. మా కళ్ళ ముందు 25 ఏళ్ళుగా తెలంగాణ కోసం కొట్లాడే బిడ్డగా, తెలంగాణ వచ్చిన వెంటనే పైసల మంత్రిగా ఉన్నాడు ఈ బిడ్డ. కరోనా అప్పుడు